హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ప్రజెంట్ మనం కర్ణాటక రాష్ట్రం మైసూరుకు 38 కిలోమీటర్ దూరంలో ఉన్న సోమనాథపుర చెన్నకేశవ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ గుడి కావేరీ నది ఒడ్డున నిర్మించబడింది. ఈ ఆలయం 1258లో హోయసాల రాజు అయిన నరసింహ త్రీకి సైన్యాధికారి అయిన సోమనాథ దండనాయక అనే ఆయన కట్టించారు. ఈ ఆలయం హోయసాల శైలిలో ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి చారిత్రాత్మక ఆలయాలు, హిస్టారికల్ ప్లేసెస్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఈ టెంపుల్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను ఇంకా తెలుసుకుందాము. టెంపుల్ బయట గార్డెన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మనం టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ గుడి లోపల పైన ఉన్న సీలింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. 12వ శతాబ్దంలోని ఏ టెక్నాలజీ లేకుండా ఇలాంటి డిజైన్స్ వేశారంటే మనకు తెలియని ఏదో మెషినరీ టెక్నాలజీ వారి దగ్గర ఉంటుంది. ఈ సోమనాథపుర ఆలయం త్రికూట ఆలయం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గర్భాలయంలో 3 దేవుళ్ళు ఉంటారు. వేణుగోపాల, జనార్దన, కేశవ. వీరు 3 విష్ణువు యొక్క స్వరూపాలే. అందుకే వీటిని త్రికూటాలయం అంటారు. గర్భగుడి లోపల దక్షిణ దిక్కుగా వేణుగోపాల స్వామి యొక్క అద్భుతమైన రూపం ఉంది చూడండి. ఇది హోయసాల స్టైల్. ఉత్తర దిక్కుగా మనకు విష్ణువు యొక్క రూపమైన జనార్దన అనే విగ్రహము మనకు కనబడుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. గర్భగుడి లోపల పశ్చిమ దిక్కున మనకి ఈ ప్రధాన ఆలయం యొక్క దేవుడైన కేశవ అనే విగ్రహం మనకి కనపడుతుంది. ఈ కేశవ అనే ఆలయంలోని విగ్రహం డూప్లికేట్ అన్నమాట. ఒరిజినల్ అనేది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. గర్భగుడిలోని స్తంభాలను ఒకసారి గమనిస్తే మనము 12వ శతాబ్దంలోని గుడిలాగా ఇది అనిపించదు. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇవి మనకి కనపడతాయి. ఇంత పర్టికులర్గా చాలా అద్భుతంగా ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా కర్వింగ్స్ కానీ అవి ఎంత అద్భుతంగా చెక్కారో మీరే చూడండి ఒకసారి. ఏ అడ్వాన్స్డ్ మెషినరీ టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఎలా చెక్కింటారు అంతగా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా లోపల చాలా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు అనేటివి చెక్కు చెదరకోకుండా అలానే ఉన్నాయి. ఎటువంటి సిమెంట్ కూడా వాడకుండా ఇవి ఇంటర్లాకింగ్ సిస్టంతో ఇవి నిర్మించారంట. ఆ కార్వింగ్స్ అయితే నాకు మతిపోయింది చూసిన వెంటనే. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి లోపల ఆ స్తంభాల డిజైన్స్. రీసెంట్గా వచ్చిన స్కంద సినిమా చూసుంటారు కదా మీరు. అందులో ఫ్లాష్ బ్యాక్లో ఒక సాంగ్ వస్తుంది, డమ్మారే డమ్మా అనేసి. ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ చేశారు మొత్తం. ఆ సాంగ్లో వచ్చే టెంపుల్ అంతా ఇక్కడే షూట్ చేశారంట. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి మొత్తం చూడడానికి. గర్భాలయంలో మనం చేసే పూజలు, అభిషేకాలు, ఇంకా స్వామివారికి పాలతో కానీ నీళ్ళతో కానీ కడిగినప్పుడు ఆ వచ్చే వాటరు, మిల్క్ కానీ ఇంకా అభిషేకపు నీళ్ళు కానీ ఇలా బయటికి వచ్చే విధంగా ఇలా డ్రైనేజ్ సిస్టమ్ని ఎలా ఏర్పరిచారో మీరు చూడండి. మామూలుగా మనము కృష్ణుని విగ్రహాన్ని ఒక ఫ్లూట్ పట్టుకొని ఉండేది చూసుంటాం. కానీ ఇక్కడ హోయసాల స్టైల్స్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక ఫ్లూట్ని పట్టుకొని పక్కనే శంకు చక్రాలు కూడా వీరు నిర్మించారు ఒకే విగ్రహంలో. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే కింద ఏనుగులు ఉంటాయి. ఏనుగులు బలానికి, దానిపైన గుర్రాలు వేగానికి, వాటిపైన ఫ్లవర్ డిజైను, దానిపైన
ఇలా శిల్పాలను చెక్కుంటారనమాట. ఇది హోయసాల వారి స్టైల్. ఇక్కడ విష్ణువు లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు. పక్కనే గరుత్మంతుడు కూడా ఉన్నారు. గరుత్మంతుడి తల విదేశీ దండయాత్రలో డ్యామేజ్ అయిపోయింది చూడండి. లక్ష్మీదేవి తామర పువ్వు మీద కాళ్ళు మోపగా బరువుకు అది కుంగిపోవడంతో ఏనుగు దానిని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. లక్ష్మీదేవి మరియు మహావిష్ణువు యొక్క చేతులు కూడా డ్యామేజ్ అయిపోయాయి చూడండి. ఈ గుడిలో దాదాపుగా మెయిన్ హైలైట్స్ మాత్రమే మీకు శిల్పాలను చూపిస్తున్నాను. చాలా శిల్పాలు ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే చాలా అద్భుతంగా ఉన్నాయి, మిగతా కూడా బాగున్నాయి. అన్నిట్లో శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలే ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ మనకు చిన్న దున్నపోతు కనపడుతుంది చూడండి. ఈ శిల్పం యొక్క వివరణ ఏంటంటే మహిషాసుర మర్దిని యొక్క స్టోరీని ఈ శిల్పంలో మనకి బాగా వివరించారు చూడండి. మహిషాసుర మర్దిని అంటే అమ్మవారు మహిషాసురుణ్ణి వధించే సన్నివేశం. దున్నపోతు పైన కాలు పెట్టుకొని ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి పట్టుకొని పేగులు బయటికి వచ్చేలాగా పొడిచి మరీ చంపేస్తున్న సన్నివేశం ఎంత చక్కగా ఇక్కడ వివరించారో చూడండి. ఇక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు చూడండి కళాకారులు. ఇంకా సంగీతం వాయిస్తూ ఉంటే ఈమె నాట్యం చేస్తూ ఉన్నది చూడండి. ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం. ఆ కాలంలో యుద్ధ సన్నివేశాలు వివరించే ఈ సన్నివేశం చూడండి. యుద్ధాలకు బయలుదేరుతున్న సైనికులు, భటులు, గుర్రాలపైన, ఇంకా మధ్యలో బుద్ధుడు ఉన్నాడు. వీళ్ళందరూ సైనికులే. ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి. ఏనుగుల పైన గుర్రాలపైన ఫ్లవర్ డిజైన్ పైన యుద్ధ సన్నివేశాలు. ఇవి రామాయణం స్టోరీస్ అన్నమాట. ఇవి మీరు చూస్తున్నది వీళ్ళంతా రామాయణంలోని కౌసల్య, సుప్రజ, ఇంకా కైకేయి వీళ్ళందరూ అన్నమాట. బాలరామాయణం యొక్క స్టోరీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. వాళ్ళు అడవికి వెళ్ళేది, ఇంకా వనవాసం చేసిన సన్నివేశాలు ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలతో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలం అడిగే సన్నివేశం ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ పొట్టిగా ఉన్న అతను వామనుడు, మహావిష్ణువు యొక్క అవతారం. ఈయన బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలం అడిగినప్పుడు ఆయన ఇస్తానని ఒప్పుకుంటాడు. తర్వాత పెద్దగా అయ్యి 3 అడుగుల స్థలంలో 2 అడుగులు, 1 అడుగు భూమిపైన, ఇంకో అడుగు ఆకాశం పైన పెడతాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు నా తలపైన పెట్టండి అని చెప్పినప్పుడు వామనుడు బలిచక్రవర్తి యొక్క తలపైన పెట్టేసి పాతాళంలోకి తొక్కేస్తాడు. ఇక్కడ మనకు సెక్స్ యాంగిల్స్ని నిర్మించారో చూడండి. ఇవి సెక్స్ ఎడ్యుకేషన్ కోసము గుళ్ళల్లో నిర్మిస్తారన్నమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన కూర్చుని ఉన్న శిల్పం. ఇది చాలా రేర్గా ఉంటుంది. ఎక్కడైనా మనకు ఆదిశేషువు పైన పడుకొని ఉన్న శిల్పాలు కనపడతాయి, కానీ కూర్చుని ఉన్న విగ్రహం చూడండి చాలా కొత్తగా ఉంది కదా. ఇక్కడ కనపడుతున్నది హ్యాపీ గణేష యొక్క శిల్పం అన్నమాట. ఈయన తొండము లెఫ్ట్ సైడ్ ఉంటే సంతోషంగా ఉన్నట్టు, సంతోషమైన జీవితం కూడా గడుపుతారంట ఇలాంటి విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే. అదే ఈయన తొండం వచ్చేసి రైట్ సైడ్లో ఉంటే అది దిష్టికి పెట్టుకుంటారని చెప్తారు.
శ్రీకృష్ణుని యొక్క శిల్పాలను నిర్మించాలంటే హోయసాల వారి తర్వాతనే ఎవరైనా. ఇక్కడ గమనిస్తే మీరు ఆ మాట ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుని చూడండి, ఫ్లూటు ఇంకా ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలను ఎంత నీట్గా చెక్కారో. ఆయన వేణుగానాన్ని వాయిస్తుంటే పాములు మరియు ఇక్కడ ఆవులు ఇవన్నీ కూడా నృత్యం చేస్తూ ఆనందిస్తూ వింటున్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఈ ఆవులు ఎలా వింటున్నాయో ఆయన వేణుగానాన్ని వాయిస్తుంటే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం యొక్క విగ్రహాన్ని మనం గమనించవచ్చు. ఆయన మూతి చూడండి ఎలా ఉందో, చేప వలె ఉంది కదా. కాబట్టి మనం ఇక్కడ దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది మత్స్యావతారం అని చెప్పేసి. బ్రహ్మ యొక్క శిల్పాలను మనం రేర్గా చూస్తూ ఉంటాం, కానీ హోయసాల వారి గుళ్ళల్లో ఖచ్చితంగా బ్రహ్మ యొక్క విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా చెక్కారో. గడ్డం కూడా ఉంది ఆయనకు. వేదాలు ఇంకా రుద్రాక్షలు ఇవన్నీ చేతిలో పట్టుకున్నట్టుగా నిర్మించారు. ఇక్కడ చూస్తున్న శిల్పం వచ్చేసి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన వరాహ అవతారం. వరాహ అవతారమును ఎలా మనం చెప్పగలుగుతామంటే ఆయన చేతుల మధ్యలో చూడండి, చేతుల మధ్యలో భూమి ఉంది, ఒక బాల్ లాంటిది ఉంది, అదే భూమి అన్నమాట. భూమిని రక్షించే ఆయన వరాహమూర్తి. ఇక్కడ మనకు పారిజాతాపహరణం స్టోరీ ఇక్కడ వివరించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఏనుగు ఐరావతం. ఐరావతం పైన కూర్చున్నది ఇంద్రుడు. ఆయన ఇంద్రుడు ఎందుకు వెంటబడుతున్నాడంటే ఎవరి మీదకు వెళ్తున్నాడు అంటే శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారంలో పారిజాత పుష్పాన్ని ఆయన దొంగలించుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. మీకు పక్కనే ఆ విగ్రహం కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ గరుత్మంతుడు పైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన కృష్ణుడు కూర్చొని వెళ్తూ ఉంటాడు పారిజాత పుష్పం తీసుకొని. ఆ సన్నివేశమే ఇక్కడ చిత్రీకరించారు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహస్వామి యొక్క అవతారం. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఇక్కడ. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరిన్ని హిస్టారికల్ వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్.